పులివర్తి నానిని పరామర్శించిన తర్వాత మీడియాతో రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఐడెంటిఫై చేసుకుని దుర్మార్గులైన అధికారులను పెట్టుకున్నారు. మరి వాళ్ళని రేపు ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే ప్రతి దాడులు చేయించాలనేదే వాళ్ళ ఉద్దేశంగా మనం అనుకోవాలి. అంటే మనం ఒక చెంప మీద కొడితే, ఒక బీరు బాటిల్ కొడితే ఇంకో బీరు బాటిల్ ఇచ్చి దీంతో కూడా కొట్టరానే అలా అని నేను అంటలా. కానీ మనం అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఉన్మాద చర్యల్ని ఆపవలసిన అవసరం ఉంది. కంటికి కన్ను పంటికి పన్ను అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. ఓటమి భయంలో వాళ్ళు ఉన్నారు. సో కొంత సంయమనం మనమే పాటించాలి అనేది నా ఉద్దేశం. నేను తన్నులు తినమనిగా చెప్పేది. అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలనేది నా మనవి. ఐపాక్ మీటింగ్లో ఆయన మాట్లాడిన దానికి నాకైతే నవ్వొచ్చింది. అదొక ఏదో కామెడీగా అనిపించింది. 150 కన్నా ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని. మరి నాకున్న సమాచారం మేరకు వాళ్ళ కడప జిల్లాలో మరి వైఎస్ అవినాష్ రెడ్డి మీద వైఎస్ షర్మిల గెలవబోతుంది అనేది ఆల్మోస్ట్ అందరి అభిప్రాయం. అవినాష్ రెడ్డి మేబీ ఇన్ థర్డ్ పొజిషన్ అని కూడా అంటున్నారు. సో ముందు కడప సీటే పోయిలో ఉంది. ఆయన 22, 23 ఎంపీలు వస్తాయి, 151 పైగానే ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి అని అంటే అది నాకైతే సంధి ప్రలాపనలో అనిపించింది. సంధి ప్రలాపన ఇప్పుడు మీకు ఈవీఎం సెంటర్ దగ్గరికే ఈ రేంజ్లో మారణాయుధాలతో వచ్చేశారు అంటే మరి అది ఇక్కడ జరిగిన సంఘటన ఒక ఇండికేషన్. వాళ్ళు ఓటమికి అంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని. సో ఈవీఎంలని ధ్వంసం చేస్తారు అనే అనుమానం ఇప్పుడు ఓవరాల్గా కూడా వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా లేఖ ద్వారా తెలియజేశాం. ప్రతి చోట ఈవీఎంల దగ్గర అత్యధిక బందోబస్తు పెట్టాలని చెప్పి ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో ఉన్న రవీంద్ర కుమార్ గారు కోరటం జరిగింది. కనకమేళ్ళ గారు, ఎక్స్ఎంపీ గారు. డెఫినెట్గా సెక్యూరిటీ మరింత పెంచుతారు. అదర్వైజ్ వీళ్ళు ఈవీఎం బాక్సులు బదులు కొట్టి మళ్ళీ రీపోలింగ్ అయితే మళ్ళీ ఎలక్షను అడిగే దిశగా కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. అటువంటి ఉన్మాద స్థితిలోనే వాళ్ళు ఉన్నారన్నమాట వాస్తవం. బట్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇటువంటి. ఎందుకు ఇవాళ మనకి ఈవినింగ్ ఆ డీజీపీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్లో కానీ వీటిల్లో తెలుస్తుంది. అసలు సిఎస్ గారిని మార్చేస్తే గొడవలు మంచి అధికారులు. అదే అది అన్నీ జరిగినాయి, అన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. దురదృష్టం. మనం ఏం చేయాలన్నా ఇప్పుడు కొన్ని నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగానే జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అభ్యర్థిని తెలుగుదేశం ముసుగులో ఆయనే బాగా ఫండ్ చేసి ఆయన ఇద్దరికి ఫండ్ చేయవలసి వచ్చింది. ఏం చేసినప్పటికీ ఘోరమైన పరాజయం ఉంటుంది. పిఠాపురం ఆయనకి 55,000 రేంజ్లో మెజార్టీ ఉంటుంది. కళ్యాణ్ గారు చాలా ఎక్కువ డబ్బు ఇచ్చారు. అయినప్పటికీ కూడా సార్ నిన్న తాడిపత్రికి ఒక డిఎస్పీ రాజంపేట నుంచి అసలు ఎస్పీకి తెలియకుండా వెళ్ళి నిన్న రాత్రి టీడీపీ వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేశారు. అంటే ఎస్పీకి తెలియకుండా ఎలా వెళ్తుంది? ఏదైనా అవుతున్న నాటకమా లేకపోతే అన్నిటి మీద కామెంట్ చేయలేము. కొన్ని చోట్ల సంయమనం పాటించాలి. ఇప్పుడు దాకా నేనే సంయమనం పాటించాలని చెప్పి నేనే పుసుకునేమనుకోవడం. చూద్దాం. అక్కడికి వెళ్తారని ఆఫీసర్లు ఉండాలిగా, ఇక్కడే ఉంటారు. దాని మీద ఎంక్వైరీలు ఉంటాయి. అందరి మీద ఉంటుంది ఎంక్వైరీ. ఇప్పుడు నన్ను ఒక 5 ఆఫీసర్లు హింసించారు. ఓ డీజీపీ ర్యాంక్లో ఉన్న అతను మానిటర్ చేశాడు. సో వీళ్ళందరినీ వదిలేదేమీ లేదు. నన్ను ఎవడు కొట్టాడో వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. అలాగే
ఎవరి మీద ఏ పోలీసు కూడా ఎవరిని కొట్టకూడదు. సో చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళందరి మీద ఊరుకునే సమస్య లేదు. వాళ్ళందరినీ న్యాయపరంగా నన్ను కొట్టాడని చెప్పి 5గురిని పడుకోబెట్టి నేను కొట్టను, బట్ న్యాయపరంగా కొట్టినందుకు వాళ్ళకి శిక్ష పడుతుంది తప్పకుండా. అలాగే ఎక్కడ ఎవరు అన్యాయం చేశారో వాళ్ళ మీద చట్టపరంగా అన్ని ఎంక్వైరీలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళే చెప్పేస్తారు సాక్ష్యాలు రేపు తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే. సో చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు, కాకపోతే మనం తీసుకోవాలి కంపల్సరీగా. ఇవాళ ప్రజలు హర్ట్ అయి ఉన్నారు, వీళ్ళ పోలీసుల ద్వారా వీళ్ళు చేసిన దుశ్చర్యలకి ప్రజలు చాలా హర్ట్ అయి ఉన్నారు. సో డెఫినెట్గా ప్రజలు కూడా వాళ్ళు చేసిన అన్యాయాలకి వాళ్ళు శిక్షించబడాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళు శిక్షించాలి అని కోరుకోవట్లేదు, బట్ తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి అని ప్రజలైతే కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఆ ప్రజల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. లోకేష్ గారు కూడా క్లియర్గా చెప్పారు, అదే ఆయన క్లియర్గా చెప్పారు కాబట్టి నాకు కొంచెం అన్ని బుర్రలోనే ఉన్నాయి అందరూ కూడా.